నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అర్ణం ఉన్నది, డీకే అర్ణమ్మ మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అర్ణమ్మని కూడా చూడం, పాలమూరు పొరుమైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. మీ కాలంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికన్నా పాలమూరు రంగారెడ్డి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. మీరు చేయాల్సింది ఏం చేయాలా? పాలమూరు రంగారెడ్డికి స్కీమ్ ని పూర్తి చేయాలి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు వచ్చే నీళ్లను తగ్గించి 1,00,000 ఎకరాలకు ఇవ్వడానికి ఆయన కొత్త పథకం పెట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పాలసీని చెప్తా ఉన్నా. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలను సోర్స్ పాయింట్ గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు తగ్గట్టుగా అక్కడ ప్రణాళికలేసి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిను, జూరాలలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. జూరాలలో వరద నీళ్లు ఉంటాయి. 35 రోజులు ఉధృతంగా వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఎవరికి ఎంత దమ్ముంటే అంత ఎత్తిపోసుకోవచ్చు. మనకు 2 టీఎంసీలకే జీవో ఉంటుంది, కానీ 5 టీఎంసీలకు తగ్గకుండా 35 రోజులు కూడా నీళ్ళు ఎత్తిపోసేటటువంటి వ్యవస్థను పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో చేస్తామని చెప్పి ఈ లక్ష్మీదేవిపల్లి గడ్డ సాక్షిగా మీ ఆడబిడ్డగా నేను ప్రమాణం చేసి